సో హలో గైస్, మీకు ఈరోజు నేను ఫొటోస్ ఉంటాయి కదా, మనం దిగిన సెల్ఫీసా లేకపోతే ఫోటోషూట్లో దిగిందా లేకపోతే నార్మల్గా దిగిన అవి ఉంటాయి కదా, ఆ ఫోటోలలో బ్యాక్గ్రౌండ్ మనం ఎలా రిమూవ్ చేసుకొని వేరే బ్యాక్గ్రౌండ్ ఎలా అటాచ్ చేయాలో ప్లస్ కలర్స్ ఎలా యాడ్ చేయాలో అవన్నీ చెప్పబోతున్నాను అనమాట. అది కూడా ఫ్రీగా ఓన్లీ ఒక వెబ్సైట్ ద్వారా మీరు బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ చేసి ప్లస్ బ్యాక్గ్రౌండ్లో మీకు నచ్చే వాల్పేపర్ అనేది సెట్ చేసుకోవచ్చు అనమాట. నచ్చే కలర్ నచ్చే డిజైన్ అనేది సెట్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు ఇంకా లైక్ చేయకపోతే తొందరగా లైక్ చేసేయండి, అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. సో మీ ఫోన్లో క్రోమ్ బ్రౌజర్ ఉంటుంది కదా, అది ఇప్పుడు ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేస్తే మనకు సెర్చ్లో నాది లోడింగ్ తీసుకుంటుంది. సో ఇక్కడ సెర్చ్లో మనం ఏం టైప్ చేయాలంటే బ్యాక్గ్రౌండ్ రిమూవర్ అని టైప్ చేయాలి గైస్. బ్యాక్గ్రౌండ్ రిమూవర్ అని టైప్ చేసి సెర్చ్ చేయాలి గైస్. సెర్చ్ చేస్తే మనకి ఇక్కడ టాప్లోనే వస్తుంది రిమూవ్ బ్యాక్గ్రౌండ్ అనే వెబ్సైట్ అనమాట. remove.bg.com అనే వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. సో మీరు అది ఓపెన్ చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇది కొద్దిగా లోడింగ్ తీసుకుంటుంది, వెయిట్ చేయండి ఒక 2-3 సెకండ్లు. దాని తర్వాత మీకు డైరెక్ట్ అప్లోడ్ ఇమేజ్ అని వస్తుంది. మీరు ఏదైతే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేద్దాం అనుకుంటున్నారో ఆ ఇమేజ్ని అయితే సెలెక్ట్ చేసుకోండి గైస్. నేను ప్రస్తుతానికి ఇక్కడ ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుంటున్నా. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఇలా ఈ విధంగా ఉంటుంది గైస్. ఇక్కడ టైం అయితే తీసుకుంటుంది మనకు కొద్దిగా లోడింగ్కి. కొంచెం సేపు వెయిట్ చేయండి. మీ నెట్ స్పీడ్ ఉంటే తొందరనే లోడ్ అయిపోతుంది. సో ఇప్పుడైతే లోడింగ్ అయితే జరుగుతుంది. సో నేను అప్లోడ్ చేసిన ఇమేజ్ మొత్తం అట్లా ఆ విధంగా రిమూవ్ చేస్తుంది అనమాట. ఇప్పుడు డైరెక్ట్ ఓన్లీ ఫేసెస్ బాడీయే కనబడుతుంది చూడండి. ఈ విధంగానైతే జరుగుతుంది అనమాట. సో మీరు ఇది ఎల్లనన్నా మీరు యూట్యూబ్ థంబ్నెయిల్లో వాడతారా లేకపోతే ఎక్కడన్నా వాడుకోవచ్చు అనమాట. ఇట్లా బ్యాక్గ్రౌండ్ తీసేసి వేరే బ్యాక్గ్రౌండ్ కూడా పెట్టచ్చు అనమాట ఈజీగా. సో అలాగే ఇక్కడ మీకు ప్లస్ ఐకాన్ కనబడుతుంది చూడండి పైన. ఆ ప్లస్ ఐకాన్ వచ్చి మీరు ఇంకోటి ఇమేజ్ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో అన్నీ ఒకేసారి డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. మీరు ఏవైతే కావాలనుకుంటున్నామో అన్ని పిక్చర్స్ ఒకసారి సెలెక్ట్ చేసుకొని పెట్టుకోవచ్చు అనమాట. లైన్గా ఒక్కొక్కటి తర్వాత కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట గైస్. సో నేనైతే ప్రస్తుతానికి ఇవి 2 యాడ్ చేసిన కదా, ఇప్పుడు ఇవి డౌన్లోడ్ చేసుకోవచ్చు నేను ఈజీగా. కింద డౌన్లోడ్ అనేది ఉంది కదా గ్రీన్ కలర్లో, డౌన్లోడ్ హెచ్డి అయితే కాదు. ఇలా మీరు పాయింట్స్ అయితే ఉండాలన్నమాట. పాయింట్స్ అవసరం లేకుండా మీకు నార్మల్గా కావాలంటే డౌన్లోడ్ గ్రీన్ కలర్లో ఉంటుంది కదా, అది ప్రెస్ చేసి డౌన్లోడ్ చేసుకోవాలి. కింద బ్యాక్గ్రౌండ్స్ కూడా మీకు ఆప్షన్ అని ఉంటుంది. సో ఆ ఆప్షన్ ప్రెస్ చేసి మీరు బ్యాక్గ్రౌండ్స్ కూడా సెట్ చేసుకోవచ్చు. చాలా బాగా అయితే ఉన్నాయి, బ్యాక్గ్రౌండ్స్ కూడా బాగానే ఉన్నాయి ఇందులో. సో మీరు ఇవన్నీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు, ప్లస్ అప్లోడ్ మన ఇమేజ్కి యాడ్ చేయవచ్చు అనమాట. సో ఇవి చూడండి, నేను చేంజ్ చేస్తూ ఉన్నా కదా. మీకు ఏదైతే సెటప్ అవుతుందో, మీ ఫోటోకి ఏదైతే సెట్ అవుతుందో అది సెలెక్ట్ చేసుకోండి. ఈజీగా ఇలా కలర్ అంటే కలర్స్ పెట్టుకోవచ్చు, ఏది కావాలంటే అది పెట్టుకోవచ్చు అనమాట. బ్లర్ కూడా చేయవచ్చు. ఓన్లీ మీ ఫేస్ కూడా ఫోకస్ అయ్యేటట్టు పెట్టి బ్యాక్గ్రౌండ్ మొత్తం బ్లర్ కూడా చేయవచ్చు గైస్ ఈజీగా. సో ఈ విధంగానైతే ఇమేజ్ అయితే కనబడుతుంది. సో ఇది గైస్ ఈరోజు వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి.